ఈ రోజు అక్టోబర్ 3 నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత గ్లోబల్ మార్కెట్స్ అన్ని బాగా పడ్డాయి అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా మన ఇండియాకి సంబంధించి నిఫ్టీని రిప్రజెంట్ చేసే గిఫ్ట్ నిఫ్టీ కూడా నియర్లీ 300 పాయింట్స్ దగ్గరగా పడి ఇప్పుడు నియర్లీ 220 పాయింట్స్ దగ్గరగా ఉంది. సోషల్ మీడియాలో దీనికి రీజన్ నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాకొచ్చిన ఈ కొత్త సెబీ ఎఫ్ఎన్ఓ రూల్స్ అని, దీని కారణంగానే ఎఫ్ఐఎస్ ఇండియన్ మార్కెట్స్ లో సెల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారనేలా కొన్ని డేటా పాయింట్స్ కనిపిస్తూ ఉంటే ఓవర్ నైట్ లో ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ రిలేటెడ్ గా తలెత్తిన జియో పొలిటికల్ టెన్షన్స్ గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికీ ఫాల్ కి మేజర్ రీజన్ అనేలా డేటా కనిపిస్తుంది. ఇవి మీకు సోషల్ మీడియాలో కనిపించేవి, కానీ ఇవాల్టి వీడియోలో మార్కెట్ ఎందుకు రేపు గ్యాప్ డౌన్ అవుతుంది, దాని బ్యాక్ ఉంటున్న రియల్ రీజన్ ఏంటి, అండ్ ఈ కొత్త సెబీ రూల్స్ ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తాయి అండ్ మార్కెట్స్ రిలేటెడ్ గా వీటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఇంతటి డేటాని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అది కూడా నిన్న నైట్ వచ్చిన డేటాని ఓవర్ నైట్ లో దీని రిలేటెడ్ గా స్టడీ చేసి మీ ముందుకు తీసుకురావడానికి మేము టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మాత్రం చూస్తున్న ఏదో ఒక పాయింట్ లో ఈ ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేద్దామని మీకు అనిపిస్తూ ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ మార్కెట్ ఎందుకు ఫాల్ అయిందో మాట్లాడుకునే ముందు సోషల్ మీడియాలో ఉంటున్న ఈ టూ లాజిక్స్ ని అర్థం చేసుకుందాం. సెబీ రిలేటెడ్ గా రూల్స్ మార్కెట్ ఫాల్ కి రీజన్ ఇదొకటి, ఇజ్రాయెల్ రిలేటెడ్ గా జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ మార్కెట్ ఫాల్ కి రీజన్ ఇది రెండవది. ఈ రెండిట్లో నిజం ఎంత అని తెలియాలంటే సెబీ రూల్స్ ఈ 6 న్యూ ఎఫ్ఎన్ఓ రూల్స్ ఎలా మార్కెట్స్ ని ట్రేడర్స్ ని ఇంపాక్ట్ చేస్తాయో అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ ఈ 6 న్యూ రూల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఇది ఆప్షన్ బయర్స్ ఆప్షన్ సెల్లర్స్ ఓవరాల్ మార్కెట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఇది ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ రూల్, upfront collection of option premiums from buyers. ఇది February 1st 2025 లోంచి అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ రూల్ ని కంప్లీట్ గా పట్టించుకోవద్దు. ఇది మన మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించదు అండ్ మార్కెట్ మీద కూడా ఎటువంటి ఇంపాక్ట్ చూపించదు. ఆప్షన్ బయింగ్ మీరు ఇప్పుడు చేస్తూ ఉంటే మీరు ఆప్షన్ బై చేయడానికి మీకు ఎంత డబ్బులు అయితే కావాల్సి ఉంటుందో అంత డబ్బులు మీరు ఆల్రెడీ పే చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద బ్రోకర్స్ కి. ఎవరెవరో చిన్న చిన్న బ్రోకర్స్ మాత్రమే ఆప్షన్ బయింగ్ ఒక 10,000 అయితే మీ దగ్గర 5,000 2,000 తీసుకొని మిగిలిన డబ్బులకి వాళ్ళ డబ్బుల్ని పెట్టి ట్రేడింగ్ ఎక్కువ చేయించే ప్రయత్నం కొంతమంది బ్రోకర్స్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద బ్రోకర్స్ తీసుకుంటున్నారు, కంప్లీట్ డబ్బులు తీసుకుంటున్నారు. కాబట్టి ఇది ఏదో కొత్త రూల్ కాదు. సో ఈ ఫస్ట్ రూల్ ని ఇది ఒక రూల్ గా కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోకండి. ఇది ఇంపార్టెంట్. క్యాలెండర్ స్ప్రెడ్ ట్రీట్మెంట్ ఎక్స్పైరీ టైమ్ లో తీసేస్తారు అని చెప్తున్నారు. ఈ సెకండ్ రూల్ అయితే కొంచెం ఇంపార్టెంట్. ఇది ఆప్షన్ సెల్లర్స్ కి మెయిన్ గా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఏం జరిగేదంటే ఎక్స్పైరీ డేస్ లో ఆ పర్టికులర్ వీక్ వి ఏదైతే ఆ రోజు ఎక్స్పైర్ అయిపోతుందో ఆ రోజుది ఎలాగో జీరో అయిపోతుంది. కాబట్టి ఆ రోజుది సెల్ చేసి దూరంగా ఉన్న వీక్లీ ఆప్షన్స్ లేకపోతే ఆ నెక్స్ట్ మంత్లీ ఆప్షన్స్ బై చేసి దీన్ని జీరోలో పెట్టి ప్రాఫిట్ గెయిన్ అవుతూ దాని దగ్గర కొంచెం డికే ని మేనేజ్ చేస్తూ ఓవరాల్ గా గెయిన్ అయ్యే ప్రయత్నం ట్రేడర్స్ చేస్తూ వచ్చారు. ఇది అమలవబోతున్న డేట్ అయితే ఇది. దీని కారణంగా సెబీ వాళ్ళు చేయాలనుకుంటున్నది వితౌట్ హెడ్జింగ్ బెనిఫిట్ ఒక లాట్ చేయగలిగే ట్రేడర్ విత్ హెడ్జింగ్ బెనిఫిట్ ఎక్స్పైరీస్ లో మల్టిపుల్ లాట్స్ చేస్తూ పర్టికులర్ గా సెల్లర్స్ ఎక్కువ రిస్క్ కి గురవుతున్నారు. సో దట్ ఈ హెడ్జింగ్ బెనిఫిట్ క్యాలెండర్ స్ప్రెడ్ బెనిఫిట్ ఆప్షన్ ఎక్స్పైరీ వీక్స్ లో తీసేద్దామని సెబీ వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇది పర్సనల్ గా అయితే ఆప్షన్ సెల్లర్స్ రిలేటెడ్ గా యాక్టివిటీని మాత్రం ఖచ్చితంగా తగ్గిస్తుంది. ఇది ఇంకా మీకు కన్విన్స్ చేయకపోతుంటే అర్థం కాకపోతుంటే ఇది ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను చూడండి. సపోజ్ మీరు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఒక ఎడ్దామని కాల్ ఆ రోజు ఎక్స్పైరీ అయిపోయే కాల్ ని సెల్ చేద్దాం అనుకుంటే సుమారుగా మిమ్మల్ని ఒక ₹1,00,000 డబ్బులు అడుగుతారు. 1 lakh మనీ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఎట్ ద మనీ కాల్ కానీ ఆ పుట్ ని కానీ సెల్ చేయాలంటే సుమారుగా చెప్తున్నాను ఎగ్జాంపుల్ గా. కానీ అదే మీరు ఇక్కడ ఇవాళ ఎక్స్పైరీ అయిపోయేది సెల్ చేయడానికి ₹1,00,000 అడుగుతున్నప్పుడు దాని తర్వాత వీక్ ఆ తర్వాత వీక్ ఉంటున్న అదే సేమ్ ఎట్ ద మనీలో ఉంటున్న కాల్ ఆప్షన్ ని ఆర్ పుట్ ఆప్షన్ ని కొన్నారనుకోండి. సపోజ్ దానికి ఒక 20,000 అయింది అనుకోండి కొనడానికి. ఇది కొని దాని తర్వాత కానీ ఇది మీరు సెల్ చేస్తే ఈ 1,00,000 కాస్త ఏకంగా 25,000 దగ్గరికి అయిపోతుంది. సో మీకు ఇక్కడ ఒక 10,000 20,000 ఆప్షన్ బై చేయడానికి పడుతుంది. అది బై చేసి ఇప్పుడు ఇవాళ ఎక్స్పైర్ అయిపోయి సెల్ చేస్తే 1,00,000 కాస్త 25,000కి వెళ్తుంది. అంటే సుమారుగా 35,000 లేకపోతే 45,000లో ₹1,00,000కి అంతకుముందు మీరు చేయాలనుకుంటున్నది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక లాట్ చేయాలనుకుంటున్న వ్యక్తి ఇక్కడ 2 లాట్లు చేస్తాడు. అప్పుడు 1,00,000 దగ్గర ఒక లాటే సెల్ చేయగలడు. కానీ నెక్స్ట్ వీక్ ఉంటున్నది బై చేసి ఆ ఎక్స్పైరీ సెల్ చేస్తే బై చేస్తున్న దానికి ఒక 10,000 20,000 పోయినా ఇప్పుడు సెల్ చేస్తున్నది 1,00,000 కాదు 25,000 అవుతుంది. కాబట్టి ఒక్క లాట్ చేయాలనుకుంటున్న వ్యక్తి 2 లాట్లు ఈ క్యాలెండర్ స్ప్రెడ్ ద్వారా ఎక్స్పైరీ రోజు చేసి యాక్టివిటీని అండ్ రిస్క్ ని కూడా పెంచుకుంటున్నారని సెబీ వాళ్ళు అభిప్రాయపడుతూ ఈ డెసిషన్ ని తీసుకుంటున్నారు. సో ఫ్రమ్ February 1st 2025 ఈ బెనిఫిట్ ఎక్స్పైరీ డే రోజు ఉండదు, మిగిలిన రోజు ఉంటుంది. ఎక్స్పైరీ డే రోజు మాత్రం ఉండదు. సో ఏదైనా ఇంపార్టెంట్ రూల్ ఉంది, అది మనం ఖచ్చితంగా ట్రేడర్స్ ని అండ్ మార్కెట్ లో ఉన్న యాక్టివిటీని ఇంపాక్ట్ చేస్తుంది అంటే ఇది సెకండ్ రూల్. నెక్స్ట్ ఈ థర్డ్ రూల్ ని కూడా పట్టించుకోకండి. ఇది బ్రోకర్ సైడ్ నుంచి బ్రోకర్ లెవెల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓఏ లిమిట్ ఉంటుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ పొజిషన్స్ లిమిట్ ఉంటుంది. ఆ బ్రోకర్ దగ్గర నుంచి ఇంకంతకు
అంతకు మించి ఏదైనా బై కానీ సెల్ కానీ ఆర్డర్స్ వస్తుంటే వాళ్ళ ఓఏ కానీ లిమిట్ రీచ్ అయిపోతే అది తగ్గేంత వరకు వాళ్ళ దగ్గర నుంచి ఫ్రెష్ ఆర్డర్స్ రావన్నమాట. ఇది మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ కి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. అది ఎండ్ ఆఫ్ ద డే లో ఇప్పటి వరకు మానిటర్ అయ్యేది, ఇక్కడ నుంచి ఇంట్రాడే లో మానిటర్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. ఫోర్త్ ది కాంట్రాక్ట్ సైజ్ ఫర్ ఇండెక్స్ డెరివేటివ్స్ ని నవంబర్ 2024 నుంచి అంటే నెక్స్ట్ మంత్ 20 నుంచి మారుస్తారంటున్నారు. ఎంత మారుస్తారు? అప్ టు 15 lakh చేస్తారంటున్నారు. ఫస్ట్ ప్రాబబులీ ప్రీవియస్ గా ఇచ్చిన నోట్ కన్సల్టేషన్ నోట్ ప్రకారం అయితే ఇది నెక్స్ట్ 20 lakh నెక్స్ట్ 30 lakh కూడా వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడైతే 15 lakh దగ్గర ఉన్నారు కదా. దీని మీనింగ్ ఎలా అర్థం చేసుకోవాలంటే ప్రెసెంట్ నిఫ్టీ ఎక్కడుంది? సుమారుగా ఒక 26,000 దగ్గర ఉంది అనుకోండి, రౌండ్ ఆఫ్ నెంబర్. లాట్ సైజ్ ఎంత? 25. అంటే ఎంత వస్తుంది మనకి? నియర్లీ 6.5 lakh దగ్గరగా వస్తుంది. ఇదేంటిది? నిఫ్టీ ఎక్కడుందని. ఇదేంటిది? లాట్ సైజ్. ఇదేంటిది? కాంట్రాక్ట్ వాల్యూ. ఇప్పుడు సెబీ వాళ్ళు అంటున్నది ఈ 6.5 lakh ని 15 lakh చేయాలని. 6.5 lakh ని 15 lakh చేయాలంటే ఎయిదర్ నిఫ్టీనైనా పెంచాలి, లాట్ సైజ్ నైనా పెంచాలి. నిఫ్టీని ఎలాగో సెబీ వాళ్ళు పెంచలేరు కదా, ఆర్ ఎక్స్చేంజెస్ కూడా పెంచలేవు కదా, అది మార్కెట్ తో మూవ్ అవుతుంది. పెంచగలిగేది ఏంటి? లాట్ సైజ్. ఇప్పుడు 6.5 ని 15 lakh చేయాలంటే లాట్ సైజ్ ని ఎంత పెంచాలి? సుమారుగా ఈ 25 లాట్ ని 60 చేశారంటే అప్పుడు కాంట్రాక్ట్ వాల్యూ సుమారుగా 15 lakhs దగ్గరగా వస్తుంది. కానీ మనకి 25, 50, 75, 100 అలా కదా లాట్ సైజ్ నిఫ్టీ ఉంటుంది. కాబట్టి ప్రాబబులీ 25 ని 75 చేయడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు ఏదైతే లాట్ సైజ్ ఉందో అది 3 times మల్టిప్లై అవుతుంది. దీని కారణంగా ఎవరు ఇంపాక్ట్ కి గురవుతారు? ఫస్ట్ ఆప్షన్ బయర్స్ కి ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే 3 లాట్స్ ఒకేసారి బై చేయగలిగే ఆప్షన్ బయర్స్ కి ఎటువంటి ఇంపాక్ట్ కూడా లేదు. లెట్స్ సే ఒక ఆప్షన్ బై చేయడానికి ఒక 10,000 అవుతుంటే 30,000 ఉంటున్న ఆప్షన్ బయర్ కి 30,000 క్యాపిటల్ ఒకే ట్రేడ్ లో పెట్టగలను అనుకుంటున్న ఆప్షన్ బయర్ కి ఎటువంటి ఇంపాక్ట్ లేదు. కానీ ఆప్షన్ సెల్లర్ కి ఇంపాక్ట్ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు తను ఒక లాట్ చేయడానికి ఎంత డబ్బులు అయితే ఖర్చు పెట్టేవాడో 3 లాట్స్ కి ఇప్పుడు అంత డబ్బులు ఖర్చు పెట్టాలి. సో ఆబ్వియస్లీ ఎవరైతే ఆప్షన్ సెల్లర్స్ మార్కెట్ లో చిన్న క్యాపిటల్ తో ఉన్నారో ఈ రూల్ డెఫినెట్లీ వాళ్ళని ఇంపాక్ట్ చేస్తుంది. నేను నిఫ్టీని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. ఎగ్జాక్ట్లీ బ్యాంక్ నిఫ్టీలో కూడా లాట్ సైజ్ అయితే పెరుగుతుంది. దీంతో రీటైలర్స్ యొక్క పార్టిసిపేషన్ ఖచ్చితంగా తగ్గుతుంది. చిన్న క్యాపిటల్ ఉంటున్న రీటైలర్స్ యొక్క పార్టిసిపేషన్ ఆబ్వియస్లీ ఆప్షన్ ట్రేడింగ్ లో పర్టికులర్ గా ఆప్షన్ సెల్లింగ్ లో తగ్గుతుంది. అండ్ ఈ రూల్ నవంబర్ 20 నుంచి అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. ఐ హోప్ మీకు ఈ రూల్ క్లారిటీగా ఉందని. సో సెకండ్ అండ్ ఫోర్త్ రూల్స్ నాకు సంబంధించిన ఇంపార్టెంట్ రూల్స్. వెరాస్ ఫిఫ్త్ ది రేషనలైజేషన్ ఆఫ్ వీక్లీ ఇండెక్స్ డెరివేటివ్స్. ఇది కూడా ఇంపార్టెంటే మార్కెట్ ప్రాస్పెక్ట్ లో. ఈ ఫిఫ్త్ రూల్ ఎలా అర్థం చేసుకోవాలి సింపుల్ గా చెప్పేస్తాను. ఇప్పటివరకు ఎలాంటి ఎక్స్పైరీస్ మార్కెట్ లో ఉన్నాయి? నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, బ్యాంక్ ఎక్స్పైరీ ఉంది, మిడ్ క్యాప్ ఎక్స్పైరీ ఉంది. ఇలా ప్రతిరోజు ఒక ఎక్స్పైరీ. ఇంకా చెప్పాలంటే ఒక రోజు 2 ఎక్స్పైరీస్ పెడుతూ ప్రతిరోజు ఎక్స్పైరీ ట్రేడింగ్ తో రీటైలర్స్ ఎక్కువ యాక్టివిటీకి గురవుతున్నారని భావించిన సెబీ వీక్లీ ఎక్స్పైరీస్ పీపుల్ కి వద్దు, వీక్లీ ఒక ఎక్స్పైరీ మాత్రమే ఫ్రమ్ ఒక ఎక్స్చేంజ్. లైక్ ఎన్ఎస్సి అనేది ఒక ఎక్స్చేంజ్ కదా, ఎన్ఎస్సి నుంచి ఒకటి, అండ్ బిఎస్సి అనేది ఒక ఎక్స్చేంజ్ కదా, బిఎస్సి నుంచి ఒకటి మాత్రమే వీక్లీ ఉండాలంటున్నారు. అలా అయితే ఎన్ఎస్సి వాళ్ళు మోస్ట్లీ నిఫ్టీనైనా బ్యాంక్ నిఫ్టీనైనా చూస్ చేసుకుంటారు. బిఎస్సి వాళ్ళు సెన్సెక్స్ ఎక్స్పైరీని చూస్ చేసుకుంటారు. ఇది కన్ఫర్మ్. ఇక్కడ ఎన్ఎస్సి వాళ్ళు నిఫ్టీయా బ్యాంక్ నిఫ్టీయా? నాకు సంబంధించినందుకు నిఫ్టీని సెలెక్ట్ చేసుకుంటారు, బ్యాంక్ నిఫ్టీని కాదు. దెన్ అప్పుడు ఎవ్రీ వీక్ మనకు ఒక ఎక్స్పైరీ ఉంటుంది ఫ్రమ్ ఎన్ఎస్సి నిఫ్టీ. లెట్స్ సే అది థర్స్డే ఉందనుకుంటే సెన్సెక్స్ కి ఫ్రైడే ఉంటుంది. సో వీక్లీ 2 ఎక్స్పైరీలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఫ్రమ్ ఎన్ఎస్సి ఒకటి, బిఎస్సి ఒకటి, అండ్ రిమైనింగ్ ఉంటాయి చూసారా, బ్యాంక్ నిఫ్టీ ఉంది, ఫిన్ నిఫ్టీ ఉంది, మిగిలింది బ్యాంక్ ఎక్స్ అండ్ మిడ్ క్యాప్ మోస్ట్లీ ఎవరు పట్టించుకోరు కాబట్టి పక్కన పెట్టేద్దాం. ఇవి మంత్లీ ఎక్స్పైరీ లెక్కన టర్న్ అవుతాయి అనమాట. ఇవి మంత్లీ ఎక్స్పైరీస్ కి వెళ్ళిపోతాయి. సో అల్టిమేట్ గా మనకి వీక్లీ నిఫ్టీ సెన్సెక్స్ ఎక్స్పైరీస్ కొనసాగడానికి ఆర్ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఎక్స్పైరీస్ కొనసాగడానికి కోప్ ఉంటుంది. మిగిలినవన్నీ కూడా మంత్లీ ఒక్కసారి ఎక్స్పైరీస్ కి వెళ్తాయి. దీని కారణంగా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఆబ్వియస్లీ ట్రేడింగ్ యాక్టివిటీ తగ్గుతుంది కదా. ఎవ్రీడే ఎక్స్పైరీ కాదంటే ఖచ్చితంగా తగ్గుతుంది. సో దట్ రీటైలర్ పార్టిసిపేషన్ తగ్గుతుంది అనేది సెబీ ఒక అభిప్రాయం. అండ్ ఫైనలీ ఆప్షన్స్ ఎక్స్పైరీ డే రోజు ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటుంటే ఇప్పటి వరకు ఉంటున్న మార్జిన్స్ కి ఇంకా అడిషనల్ మార్జిన్స్ పే చేయాల్సి ఉంటుంది. నియర్లీ ఆప్షన్స్ సెల్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఎక్స్పైరీ డే రోజు చేస్తుంటే మాత్రం ఎక్స్ట్రీమ్ లాస్ మార్జిన్ అంటారు, ఈఎల్ఎం అంటారు. ఇప్పటి వరకు ఉన్న దానికి ఇంకొక 2% ఎక్స్ట్రా. సో ఇది కూడా ఆప్షన్ సెల్లర్స్ కి ఎక్కువ ఇంపాక్ట్, ఆప్షన్ బయర్స్ కి కాదు. సో షార్ట్ స్ట్రాడిల్స్, ట్రాంగిల్స్ ఆర్ ఏదైనా ఇలాంటి పొజిషన్స్ వేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్స్పైరీ డే రోజు ఎక్కువ ప్రీమియం మీ బ్రోకర్స్ అడుగుతారు. సో ఇది కూడా మార్జినల్ గా ఇంపార్టెంట్. సో సెకండ్ రూల్, ఫోర్త్ రూల్, ఫిఫ్త్ రూల్ అండ్ సిక్స్త్ రూల్ మార్కెట్స్ రిలేటెడ్ గా ట్రేడర్స్ అండ్ ఈవెన్ ఇన్వెస్టర్స్ బికాస్ హెడ్ చేసుకోవడానికి వాళ్ళ పొజిషన్స్ కూడా F&O వాడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. అండ్ నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వచ్చిన ఎంటైర్ సెబీ సర్క్యులర్ 8 pages తో ఉన్న
ఈ సెబీ సర్క్యులర్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఒకవేళ డీటెయిల్డ్ గా 8 పేజెస్ రిపోర్ట్ ని ఇప్పుడు నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన రిపోర్ట్ ని మీరు చూడాలనుకుంటున్నా. అండ్ గతంలో వాళ్ళు ఇష్యూ చేసిన కన్సల్టేషన్ పేపర్ లింక్ కూడా ఆల్మోస్ట్ 6th పేజ్ లో ఉంటుంది. ఇది క్లిక్ చేశారంటే మీకు కన్సల్టేషన్ పేపర్ కూడా వస్తుంది. ఎగ్జాక్ట్ గా ఆ రూల్స్ ని ప్రెజెంట్ తీసుకొస్తున్నారు. అక్కడ ఆల్మోస్ట్ ఒక 18 పేజెస్ డాక్యుమెంట్ అది. ఇది కూడా చూడాలనుకుంటున్నా. ఇంపార్టెంట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ ఇస్తున్నాను. అగైన్ బ్యాక్ టు ద పాయింట్, ఈ సెబీ రూల్స్ కారణంగా మార్కెట్ ఇంతలా డ్రాప్ అయిందా? ఇదేనా మెయిన్ రీజన్? నేను పర్సనల్ గా అనుకోవట్లేదు. ఇజ్రాయెల్ ఇరాన్ రీజన్ అనే అనుకుంటున్నాను. ఏంటి మరి రీసెంట్ వీడియోలో ఇజ్రాయెల్ ఇరాన్ అంత పెద్ద ఇష్యూ కాదని చెప్పారు కదా. మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వేరొక రకంగా టెన్షన్స్ డెవలప్ అయ్యాయి. నేను మీకు గతంలో చాలా సార్లు కూడా చెప్పాను, ఒక లిట్మస్ టెస్ట్ ఈ మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ రైజ్ అవుతుంటే అది మార్కెట్ సీరియస్ గా తీసుకుంది అని మనకు తెలియడానికి ఉంటున్న లిట్మస్ టెస్ట్ ఆర్ ఒక కన్ఫర్మేషన్ టెస్ట్ క్రూడ్ ఆయిల్. నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా చూడండి, ఆల్మోస్ట్ 6:30 7 o'clock నుంచి క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఎంతలా పెరిగిందని. ఆల్మోస్ట్ $70 per barrel దగ్గర నుంచి $75 per barrel కి వెళ్ళిపోయింది. నియర్లీ 7% క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ ఒకేసారి షార్ట్ అప్ అయ్యాయి. సో క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ ఎప్పుడైతే నాకు పెరుగుతూ ఉంటాయో, బ్రెంట్ క్రూడ్ ఎప్పుడైతే పెరుగుతుందో, నేను మిడిల్ ఈస్ట్ లో ఏం జరుగుతుందన్న దాని మీద ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాను. అలా ఎక్కడ ఇదంతా జరిగిందని చూసినప్పుడు ఇజ్రాయెల్ ఒక ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, తనదొక ట్వీట్ అయితే వచ్చింది, ఇరాన్ మేడ్ బిగ్ మిస్టేక్ టు నైట్ అండ్ ఇట్ విల్ పే ఫర్ ఇట్. అండ్ ఇరాన్ ఏం చేసిందని చూస్తే, ఇరాన్ వాళ్ళు 200 మిసైల్స్ దగ్గరగా ఇజ్రాయెల్ పైన అటాక్ అయితే చేశారు. సో డైరెక్ట్ గా ఇరాన్ అటాక్ అయితే దిగింది. గతంలో మీకు గుర్తుంటే ఇరాన్ వాళ్ళు ఒక అటాక్ చేశారు, ఇజ్రాయెల్ వాళ్ళు ఇంకొక అటాక్ చేశారు. ఇద్దరికిద్దరు కూల్ అయిపోయారు. ఆ టైంలో టెన్షన్స్ ఏం డెవలప్ అవ్వలేదు. కానీ ఆ టైమ్స్ లో మార్కెట్స్ బాగానే రియాక్ట్ అయ్యాయి, స్ట్రాంగ్ గానే రియాక్ట్ అయ్యాయి. బట్ అగైన్ ఇప్పుడు డైరెక్ట్ గా ఇరాన్ వాళ్ళు యుద్ధంలోకి దిగుతూ ఉండడం, ఇజ్రాయెల్ వాళ్ళు ఇందాక చేసిన స్టేట్మెంట్ ని కూడా చూసారు కదా, పే చేస్తారు వాళ్ళు ప్రైజ్ అని. మరి ఏదో జరిగిపోతుందన్న ఒక భయాలు డెఫినెట్ గా రేకెత్తుతాయి. కాబట్టి ఓవర్ నైట్ లో జరుగుతున్న ఈ ఇష్యూ ఓవరాల్ మార్కెట్స్ ని ఓవర్ నైట్ లో డిస్టర్బ్ చేసింది. సరే ఇప్పుడు మరి గ్యాప్ డౌన్ అవుతుంది కదా, ఒక 200 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ డౌన్ అవుతుంది. ఈ ఇజ్రాయెల్ ఇరాన్ రిలేటెడ్ గా టెన్షన్స్ సోషల్ మీడియాలో ఖచ్చితంగా హైలో ఉంటాయి. మీకు ఏ వెబ్సైట్ తీసినా ఇదే ఉంటది. దీని కారణంగా మార్కెట్స్ కుప్పకూలిపోతాయంటే ఇది కాదు కదా మెయిన్ ట్రిగ్గర్. యాక్చువల్లీ ఇజ్రాయెల్ ఇరాన్ రిలేటెడ్ గా ఇది కాదు కదా మెయిన్ ట్రిగ్గర్. దీనికి మించిన ట్రిగ్గర్స్ అంతకు ముందు వచ్చాయి. మార్కెట్స్ పడ్డాయి, మళ్ళీ పెరిగాయి. ఏదైనా మన దగ్గర ఎక్స్ట్రాగా డబ్బులు ఉంటే మార్కెట్ లో ఇది ఒక బయింగ్ ఆపర్చునిటీ. లేదంటే వెయిట్ చేస్తే సరిపోతుంది, ఇంకే టెన్షన్ మనం పడాల్సిన నీడ్ లేదు అన్న ఒక మైండ్ క్లారిటీ ఉండి మెంటల్ గా పీస్ గా ఉండగలిగితేనే మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ మనకి మంచిది. లేదంటే ప్రతి చిన్నదానికి మనం టెన్షన్ పడుతూ వెళ్ళామంటే మాత్రం డబ్బులు మాట దేవుడు ఎరుగు, ఆరోగ్యం పోతుంది. ఆరోగ్యం పోవడం, మనం ఎంత డబ్బులు మళ్ళీ తిరిగి పెట్టినా అది రాదు. కాబట్టి ఇద్దరు మెంటల్ గా డిసైడ్ అవ్వండి. మార్కెట్స్ అంటే ఇది కాదు, 200 పాయింట్లు పడడం కాదు. ఒకే రోజు 1000 పాయింట్లు కూడా పడుతుంది నిఫ్టీ, 2000 పాయింట్లు కూడా పడే రోజు కూడా రావచ్చేమో. బికాస్ ఎవరు గెస్ట్ చేయలేరు ఈవెంట్ ఎలా ఉంటుంది అనేది. బట్ వాట్ నెక్స్ట్ అనేది పాయింట్. వైరస్ రిలేటెడ్ గా ఈవెంట్ ని ఫేస్ చేసిన వాళ్ళు, వైరస్ రిలేటెడ్ ఈవెంట్ తర్వాత వచ్చిన వాళ్ళు కాదు, అది ఫేస్ చేసిన వాళ్ళు. నిఫ్టీ సగానికి వెళ్ళిపోయింది చూసారా, అక్కడి వరకు వెళ్ళిపోయినప్పుడు కూడా చూసిన వాళ్ళు ఈ 200 పాయింట్ల ఫాల్ ని పెద్దగా కన్సిడరేషన్ లో కూడా తీసుకోరు. ఎవరెవరు వైరస్ రిలేటెడ్ ఉంటున్న ఫాల్ లో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఒక ఫాల్ ని విట్నెస్ చేశారు, ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ మన వాళ్ళందరూ కూడా వైరస్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ లోకి వచ్చారనుకుంటున్నాను. ఆ టైంలో మీ పోర్ట్ఫోలియోస్ ఒకవేళ మార్కెట్ లో ఉంటే ఎంత పర్సెంట్ మీ పోర్ట్ఫోలియోస్ ఫాల్ అయ్యాయి, ఇప్పుడు ఎంత పర్సెంట్ పోర్ట్ఫోలియోస్ మీ గెయిన్ లో ఉన్నాయనేది ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఆ బ్రూటల్ ఫాల్ ని విట్నెస్ చేసిన వాళ్ళు. పర్సనల్ గా నాకైతే ఈ మార్కెట్ ఫాల్ ఒక సీరియస్ ట్రిగ్గర్ లా అయితే నాకు కనిపించట్లేదు. నాకు సంబంధించి ఏదైనా ట్రిగ్గర్ లా ఉందంటే అది చైనాకు సంబంధించిందే. చైనా మార్కెట్స్ అంతలా పెరిగిపోతుంటే ఆబ్వియస్లీ ఎఫ్ఐఎస్ కొంత ఎక్కువ సెల్ అయితే చేస్తారు. అండ్ ఇదే పాయింట్ లో కానీ ఐపీఓస్ వస్తున్నట్లయితే రీటైలర్స్ మరి మార్కెట్ లో ఫ్లో అవ్వకపోతుంటే ఇప్పటి వరకు ఉన్న కుషన్ ఆర్ కంఫర్ట్ మార్కెట్ లో డిస్టర్బ్ అవుతుంది. అదే నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, ఈ చైనా రిలేటెడ్ గా గ్రోత్ ఇంకా ట్రిగ్గర్ అవుతే ఇంకా భారీగా వెళ్తుందనే ఒక ఊహాగానాలతో కానీ అవి బాగా పెరిగిపోతుంటే మాత్రం ఎఫ్ఐఎస్ ఒక ఫండ్స్ డైవర్ట్ అవుతాయి. ప్యారలల్ గా రీటైలర్స్ ఒక సపోర్ట్ మార్కెట్ లో మిస్ అయితే అది ఒక ట్రిగ్గర్ మార్కెట్ రిలేటెడ్ గా కంటిన్యూస్ ఫాల్ కి. లేదంటే ఇలాంటి ఫాల్స్ అన్ని ఒక్కసారి డిప్ ఇస్తాయి, తర్వాత కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ మార్కెట్ లో ఇప్పుడు ఎలా అయితే ఆల్ టైమ్ హై కొట్టామో మళ్ళీ కూడా ఆల్ టైమ్ హై కొట్టే అవకాశాలు ఉంటాయి. బట్ ఏదైనా ఒక టైం పడుతుంది మార్కెట్ కి, ఓవర్ నైట్ లో ఇది జరిగిపోదు. ఇది ప్రతి ఒక్క ఇన్వెస్టర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి గుర్తుంచుకోవాలి. సో ఓవరాల్ కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళు 2 విషయాలని మైండ్ లో ఉంచుకోండి. మార్కెట్ అంటే అప్ అండ్ డౌన్, అది షార్ట్ టర్మ్ లో. బట్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఫ్యూ వీక్స్ బ్యాక్ చేసిన ఈ వీడియోలో క్లియర్ గా చెప్పాను, 5 years కంటే ఎక్కువ టైం పీరియడ్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నష్టాల్లో స్టాక్ మార్కెట్ నుంచి బయటకు వెళ్లేదు. ఒకవేళ ఇంకొంత ఎక్కువ టైం ఉంటే లైక్ 10 years 15 years ఉంటుంటే మార్కెట్స్ నుంచి బెస్ట్ రిటర్న్స్ ని వాళ్ళు తీసుకువెళ్లారు. ఈ వీడియో ఒక లింక్ ఎండ్ కార్డ్స్ లో వస్తుంది, వీలైతే గమనించండి. సో దట్ ఇలాంటి ఫాల్స్ లో మనం ఎలాంటి మైండ్ సెట్ తో ఉండాలన్నది మనకి అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇరాన్ రిలేటెడ్ గా ఇష్యూ ఉంది, నెక్స్ట్ ఇజ్రాయెల్ వాళ్ళు డెఫినెట్లీ దీనికి రెస్పాన్స్ ఇస్తారు. తర్వాత ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఏ కంట్రీస్ యాడ్ అవుతాయి, ఇవి మన కంట్రోల్లో లేవు. బట్ వీఆర్ క్లియర్ ఇన్ లాంగ్ టర్మ్ మార్కెట్ మంచి రిటర్న్స్ ని ఇస్తుందని. సో ఇద్దరు మనం మంచి స్టాక్స్ లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలని మన ఫోకస్ అండ్ ఎనర్జీని అక్కడ పెట్టి మంచి స్టాక్స్ లో
ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళడమా మనీ ఉంటే, లేదంటే ఆల్రెడీ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ని అన్నెసరీ ఈవెంట్స్ కి రియాక్ట్ అయ్యి టచ్ చేయకుండా అలా వదలడమా, బిఫోర్ ఏ మార్కెట్ ఫాల్ అవుతుందని మైండ్ లో ప్రిపేర్ అయ్యి వదలడమా, ఈ రెండు మాత్రమే మనం చేయాలి. లేదు నేను మార్కెట్ పడిపోతుంటే ఎక్కువగా భయపడతాను, టెన్షన్ పడతాను, హెల్త్ ని పాడు చేసుకుంటానంటే దెన్ స్టాక్ మార్కెట్ అనేది మీకు కరెక్ట్ కాకపోవచ్చు. బికాస్ మార్కెట్స్ చాలా టైమ్స్ లో వోలటైల్ గా రియాక్ట్ అవుతూ ఉంటాయి ఇన్ ద షార్ట్ టర్మ్, బట్ ఇన్ ద లాంగ్ టర్మ్ రిజల్ట్స్ మీకు నేను స్క్రీన్ మీదే పెడుతున్నాను. సో ఫర్దర్ గా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటున్నా కామెంట్ సెక్షన్ లో అడగండి, ఆర్ మీకు ఇంకేదైనా ఇతర లాజిక్స్ ఉంటున్నా అది మన వాళ్ళతో చెప్పాలనుకుంటున్నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బట్ ఈ వైరస్ రిలేటెడ్ గా ఉంటున్నప్పుడు కానీ మీరు ఆల్రెడీ ఇన్వెస్టర్ అయ్యి మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి మార్కెట్ లో ఫాల్ ని విట్నెస్ చేస్తుంటే దెన్ మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్ కి చాలా అవసరం. తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.